హాయ్ ఫ్రెండ్స్, కొరటాల శివ తీసిన శ్రీమంతుడు మూవీ గుర్తుకుందా? సో అది కాపీ అనే సుప్రీంకోర్టు ఇవాల్టి తీర్పుతో తేల్చేసిందనమాట. సో కొరటాల శివకి రానున్న రోజుల్లో అయితే చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే పాస్ చేసిందనమాట. నిజంగా కొరటాల శివ కాపీ కొట్టారా స్టోరీని అంటే అవుననే అనుకోవాలి, ఎందుకంటే సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చేసింది కాబట్టి. మరి ఆయన అయితే లీగల్గా దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందేది అనమాట. ఇది యాక్చువల్లీ ప్రాబ్లం ముందే సాల్వ్ చేసుకోవాలి, బట్ ఆయన అయితే ఈగో ఫీలింగ్స్కి పోయి కేసుని అయితే సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళిపోయారనమాట. ఆ స్టోరీ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఏంద్రా అంటే దాదాపు 10 years బ్యాక్ వెళ్ళాలి. మహేష్ బాబు జీవిత చరిత్రలో ఒక బ్లాక్ బస్టర్ మూవీస్లో చూసుకుంటే శ్రీమంతుడు కూడా అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. ఆ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా, మహేష్ బాబు హీరోగా చేశారు. అయితే ఆ సినిమా స్టోరీకి వస్తే ఒక ఊరిని దత్తత తీసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్న దాంట్లో ఒక శృతి హాసన్తో అయితే ప్రేమలో పడతారు. సో అది స్టోరీ అనమాట. సేమ్ అలాంటి స్టోరీనే స్వాతి బుక్లో మంత్లీ మ్యాగజైన్గా చచ్చేంత ప్రేమ అనే నవలతోటి మన శరత్ చంద్ర అనే ఒక అతను మ్యాగజైన్ రాస్తూ ఉంటున్నాడు అనమాట. సో ఆయన ఒక స్వాతి పత్రికకే కాదు, రామోజీ గారి పత్రిక కూడా చాలా మ్యాగజైన్సే రాశారు. సో ఆయన దాదాపు సినిమా రిలీజ్ అయ్యి 8 నెలల తర్వాత ఆయన అయితే సినిమా చూడడం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా స్టోరీ నా దానిలాగే ఉంది, నేను రాసిన మ్యాగజైన్స్ లాగే ఉందని ఆయన అయితే ఫీల్ అవ్వడం జరిగింది. ఫీల్ అయిన తర్వాత మద్రాస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్లో ఆయన అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇన్ఫ్లుయెన్స్తో కొరటాల శివ గారు తప్పించుకున్నారు అప్పుడు. సో ఆయన అయితే ఇదంతా కుదరదనే చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. సో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నాంపల్లి కోర్టులో కేసు అయితే విచారణకు వచ్చింది. అప్పుడు నాంపల్లి కోర్టు అయితే డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేసింది. ఇది కాపీ స్టోరీనే, అన్ని సాక్ష్యాధారాలు ఆయన ఎవరైతే శరత్ చంద్రన్ అలియాస్ విలియమ్స్ ఎవరైతే ఉంటారో ఆయన మా ముందర పెట్టారు. సో ఇదైతే కాపీ స్టోరీనే, కొరటాల శివ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకి అయితే ఆదేశించారనమాట. బట్ దాన్ని సవాల్ చేస్తూ మన కొరటాల శివ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సో సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఇన్నాళ్ళ ఒక పట్టిందనమాట ఆ కేసు కొలిక్కి రావడానికి. బట్ ఆ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు మీరు వెనక్కి తీసుకుంటారా లేక మమ్మల్ని డిస్ప్యూట్ చేయమంటారా అని ఆ కొరటాల శివకు సంబంధించిన లాయర్ని అయితే క్వశ్చన్ చేసిందంట. సో దానికి లాయర్ గారు మీరే డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం లేదు, మేమే వెనక్కి తీసుకుంటామని పిటిషన్ అయితే వెనక్కి తీసుకున్నారంట. సో అంతలా ఎవిడెన్స్ మన శరత్ చంద్ర దగ్గర అయితే ఉన్నాయి. ఆ స్టోరీ శరత్ చంద్ర గారిదే. ఇదైతే కొరటాల శివ కెరియర్లో బిగ్గెస్ట్ ఒక మార్క్ అనమాట. అంటే కాపీ కొట్టారు అన్న మార్కు ఒక డైరెక్టర్కి రాకూడదు, ఒక రచయితకి రాకూడదు. సో అలాంటి ఒక మార్కు మన కొరటాల శివకి వచ్చేది. నిజానికి స్టోరీస్ అనేది కాపీ జరుగుతూ ఉంటాయి, బట్ కాపీ రైట్స్ అనేది కొనుక్కోవాలి, వాళ్ళకి తగ్గ అమౌంట్ అనేది మనం ఇవ్వాలి, వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి. ఇక్కడే శరత్ చంద్ర గారికి కోపం వచ్చింది అనమాట. సో నా పర్మిషన్ ఏమీ లేకోకుండా నా స్టోరీని తీసుకొని తెరకెక్కించి నన్నే ఇది చేస్తారా, నేను పబ్లిసిటీ కోసం చేస్తారా అన్నట్టు ఆయన కేసు అయితే వేయడం జరిగింది. కేసు వేసినట్టే నాంపల్లి కోర్టు ఏదైతే చెప్పిందో సేమ్ సుప్రీంకోర్టు కూడా నాంపల్లి కోర్టునే తీర్పునే సమర్థించి ఆయన మీద అయితే చర్యలు తీసుకోవాలని అయితే తెలుస్తుంది అనమాట.